ఏటీఎంల దొంగల కోసం గాలిస్తున్నారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఇప్పటికే మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్కి సంబంధించిన దొంగలుగా గుర్తించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ఏదైతే కేవలం 8 నిమిషాల్లోనే నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలను కొల్లగొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసింది. దీనికి నిన్న జరిగిన ఏటీఎంల దొంగలకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు సంబంధించిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేశారు. 4 బృందాలుగా ఏర్పాటు చేసి వారు ఎక్కడి వారనే కోణంలో కూడా దర్యాప్తు. మొత్తానికి నిజామాబాద్ జిల్లాకు వచ్చిన ఏటీఎం దొంగలు గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో రెక్కి వేసి ఆ ఏటీఎంలను కొల్లగొట్టే అవకాశాలు ఉంటాయనే కోణంలో కూడా రెక్కీలు వేసిన పరిస్థితి నెలకొంది. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరిగిన దొంగలకు సంబంధించి చూసుకుంటే గతంలో ఏదైతే ఇటు ఇందల్వాయి, అటు వర్ణి, రుద్రూరు, అదేవిధంగా బుస్సాపూరు బ్యాంకులకు సంబంధించిన దొంగతనాలకు సంబంధించి ఎవరైతే గ్యాస్ కట్టర్లతో దొంగతనాలకు పాల్పడ్డారో ఏటీఎంలకు అదే దొంగలుగా ఏదైతే పోలీసులు గుర్తించుకున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ఉత్తర భారతదేశానికి సంబంధించిన దొంగతనానికి పాల్పడే వ్యక్తులు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేస్తూ ఉంటారు. ఈ అత్యధికంగా పొటెన్షియల్ ఏరియా కావడం, దానికి అంతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాను ప్రధానంగా జాతీయ రహదారి 44 ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉన్న ఈ జాతీయ రహదారి ఒకే జాతీయ రహదారి ఉండవు. ఈ రహదారి వెంట వెళ్తే ఎవరిని అంటే గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిజామాబాద్ జిల్లా అదేవిధంగా ఇటు తెలంగాణ, అటు కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతాల్లో గతంలో జరిగిన ఏటీఎంల దొంగతనాలకు సంబంధించి చూస్తే పూర్తిగా మా బీహార్, రాజస్థాన్, అదేవిధంగా మహారాష్ట్రలకు సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు నమోదు చేసుకున్న పరిస్థితి. కేవలం 8 నిమిషాల్లోనే నిజామాబాద్ జిల్లాలో 2 ఏటీఎంలను కొల్లగొట్టి సుమారు 30 లక్షల రూపాయలు కాజేసిన పరిస్థితి జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఏటీఎం దొంగలు ప్రధానంగా ముందుగా వారు ఇక్కడికి దానికి సంబంధించిన వ్యక్తులను రెక్కీకి నిర్వహిస్తారు. రెక్కీ నిర్వహించిన అనంతరం పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎవరైతే ఆ రెక్కీ నిర్వహించి పూర్తిగా ఇది ప్లాన్ అమలవుతుంది అనే కోణంలో ఉన్నప్పుడు ఆ ప్లాన్కు సంబంధించి దానికి సంబంధించిన ప్రధాన వ్యక్తికి ఫోన్ చేస్తారనే సమాచారం. ఆ ప్రధాన వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు అతను దానికి సంబంధించిన ఏదైతే వారికి సంబంధించిన కారులో ఇక్కడి వరకు వస్తుంటారు, కానీ వారికి సంబంధించిన వాహనాలు ఏదైతే మహారాష్ట్ర, గుజరాత్, బీహార్కు సంబంధించిన, రాజస్థాన్కి సంబంధించిన వాహనాలు, లారీలు, భారీగా కంటైనర్లు జాతీయ రహదారి 44 వెంట వెళ్తుంటాయి. కాబట్టి వారందరూ కూడా దొంగతనం చేయకంటే ముందే వారు ముందుగా ప్లాన్ ప్రకారం ఒక కంటైనర్లో కారు తీసుకొని వచ్చి ఒక అన్యక్రాంతమైన ప్రాంతంలో కంటైనర్ను ఆపి అక్కడ నుండి దొంగతనానికి పాల్పడి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి నిన్న జరిగిన ఏటీఎం దొంగలకు సంబంధించి చూసుకుంటే గ్యాస్ కట్టర్లతో గ్యాస్ కట్టేసి ఏటీఎంలను కట్ చేసి 30 లక్షల రూపాయలు కాజేసిన వైనానికి సంబంధించి చూసుకుంటే జిల్లా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు ఆ కారు ఏదైతే నిన్న దొంగతనానికి పాల్పడ్డ క్రేటా కారు ఏ ప్రాంతానికి వెళ్ళింది, ఎక్కడి నుండి వచ్చింది అనే కోణంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీసీ ఫుటేజ్లు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఇప్పటికే 4 బృందాలు ఇటు మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా రాజస్థాన్, బీహార్ ప్రాంతాలకు 4 బృందాలుగా పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తుంది. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఈ దొంగల మూట ఆ ప్రాంతాల్లోనో ఆ ప్రాంతానికి సంబంధించిన పోలీసులు కూడా వారితో కుమ్మక్కై 1-2% అక్కడి పోలీసులు వీరి దొంగల దగ్గర నుండి పర్సెంటేజ్ తీసుకుంటారనే కోణంలో కూడా అపోహలు ఉన్నాయి. గతంలో దొంగతనానికి పాల్పడ్డ మెహర్ గ్యాంగ్తో పాటు మరికొన్ని గ్యాంగులు ఇటు మహారాష్ట్రకు సంబంధించిన గ్యాంగ్ కావచ్చు, అటు బీహార్కి సంబంధించిన గ్యాంగ్ కావచ్చు, అదేవిధంగా రాజస్థాన్, గుజరాత్లకు సంబంధించిన గ్యాంగులు కావచ్చు, వీరందరూ కూడా ఒకప్పుడు ఒకటే మూటగా ఉండి కొన్ని సందర్భాల్లో విడిపోయి మరో 4 గ్యాంగులు ఏర్పడి ఉండవచ్చు అనే కోణంలో కూడా పోలీసులు 4 బృందాలుగా వివిధ ప్రాంతాలకు పంపించారు. ఆ మూటానైతే పట్టుకునే ప్రయత్నంలో జిల్లా పోలీసులు చాకచక్యంగా వివరిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ దొంగల మూట 8 నిమిషాల్లోనే 2 ఏటీఎంలను కొల్లగొట్టి 27 నుంచి 30 లక్షలు అపహరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనం రాయింది. ఇటీవల కాలంలో గతంలో కూడా జరిగిన ఏటీఎంలు కొల్లగొట్టిన ఘటనలు చూస్తే సేమ్ అదే కోణంలో కూడా ఈ ఏటీఎంలు కూడా కొల్లగొట్టారు, అదే దొంగలు అయి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు. ఈ దర్యాప్తుకు సంబంధించి ఒక్క రోజులోనే దర్యాప్తు పూర్తయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ వాహనాలు ఈ నిజామాబాద్ జిల్లా సరిహద్దులు దాటి మహారాష్ట్ర, గుజరాత్, అదేవిధంగా
బీహార్ ప్రాంతాలకు రాజస్థాన్ ప్రాంతాలకు వెళ్ళినట్లు దానికి సంబంధించిన ఒక కంటైనరు ఈ ప్రాంతం నుంచి ఇంకో టోల్ ప్లాజాకు వెళ్ళే వరకు ఎంత సమయం పడుతుంది, ఇక్కడ నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి, అక్కడ నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి, ఇంకో కంటైనర్ అదనంగా వచ్చే కంటైనర్ ఎక్కడ దాంట్లో యాడ్ అయింది అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజిమ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.